ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తల్లిని చంపి అవయవాలను తినే నరమాంస భక్షకులు ఎవరైనా ఉంటారా? ఉండరనే అనుకుంటాం కదా. అలాంటి నరభక్షకులను కేవలం సినిమాల్లో చూసుంటాం, పుస్తకాల్లో చదివి ఉంటాం కదా. కానీ నిజ జీవితంలో ఓ అత్యంత దారుణాతి దారుణ ఘటన 2017లో జరిగింది. తల్లినే చంపి ఆమె శరీర భాగాలను చంపి తిన్నాడు ఓ క్రూరుడు. అతడికి తాజాగా మరణశిక్ష పడింది. ఇందుకే ఆ దుర్మార్గుడు తల్లి విషయంలో అంత దారుణంగా ప్రవర్తించడానికి కారణం తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అమ్మ అంటే అపురూపం. మాతృమూర్తి ప్రేమకు ప్రతి ఒక్కరూ బానిసలే. తల్లిని మించిన దైవం లేదు. జన్మనిచ్చిన అమ్మని ఎవరైనా ఒక్క మాట అంటేనే వారి ఎంత చూడాలని కోపం వస్తుంది. అలాంటి తల్లినే చంపేశాడు సునీల్ కుచ్చుకోరవి. 2017 ఆగస్టు 28న మహారాష్ట్రలోని కోల్హాపూర్లో జరిగింది ఈ దారుణం. కనిపించిన అమ్మను చంపేయడమే కాదు, ఆమె శరీరాన్ని కూడా కోసి అవయవాలను బయటకు తీసి పొయ్యి మీద పెనం పెట్టి కాల్చాడు. వాటిలో కొన్నింటిని తినేశాడు. అతడు తల్లిని చంపి ఇలా ప్రవర్తించడానికి కారణమేంటో తెలుసా? మద్యం. మద్యానికి బానిసైన సునీల్ కుచ్చుకోరవి నిత్యం డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. ఆ రోజు కూడా డబ్బుల కోసం గొడవకు దిగాడు తల్లితో. ఆ తల్లి నిరాకరించడంతో ఇంత దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో 2021లోనే అతడికి కోల్హాపూర్ కోర్టు మరణశిక్ష విధించింది. ప్రస్తుతం అతను పూణేలోని ఎరవాడ జైల్లో ఉన్నాడు. అయితే తనకు మరణశిక్ష విధించడంపై సునీల్ కుచ్చుకోరవి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా ఈ పాపాత్ముడికి తగిన శిక్ష మరణశిక్ష అని భావించింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను బాంబే హైకోర్టు మంగళవారం సమర్థించింది. అంతేకాదు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే నరమాంస భక్షక కేసు అని పేర్కొంటూ నేరస్తుని సంస్కరించే అవకాశం లేదని చెప్పింది. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లయితే అతను జైల్లో కూడా ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం ఉందని భావించిన ధర్మాసనం అందుకే అతనికి కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థిస్తున్నామని తీర్పునిచ్చింది. తల్లిని చంపడమే హేయమైన చర్య, అది క్షమించరాని నేరం. అందులోనూ కాల్చి తినడం అంటే వారు మనుషులే కాదు. సునీల్ కుచ్చుకోరవి కూడా మనిషి రూపంలో ఉన్న జంతువే. అతడి మరణశిక్షకు మించిన శిక్ష లేదు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.